నిజాంపేటకు చెందిన 5.5 మాస్టర్ వేదార్థ్ చిత్రలేఖనంలో అరుదైన ఘనత సాధించాడు. ఏనుగు అంశంపైన కేవలం 1:15 నిమిషాల్లో 50 చిత్రాలను గీసి విశ్వగురు వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కీపర్ దివ్య ప్రభాస్ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి అయిన వేదార్థ్ తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. చిన్నారి గీసిన చిత్రాలను పరిశీలించిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వాటిని ప్రపంచ రికార్డుగా గుర్తించి ధృవీకరణ పత్రాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం వేదార్థ్ ప్రతి చిత్రంలోనూ భావ వ్యక్తీకరణ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపక CEO డాక్టర్ సత్యవూలు రాంబాబు సహా పలువురు ప్రముఖులు చిన్నారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మా బాబు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా వేసేవాడు, వాడిని చాలా ఎంకరేజ్ చేసేవాడు. సో మనం ఆపేస్తే ఎక్కడ చేయలేడు అని చెప్పి ఏమీ అనలేదు. సో ఇద్దరం తనను కళను గుర్తించి ఎంకరేజ్ చేశాము. సో ఈ కళని ఒక లైన్లోకి తీసుకొచ్చిన రాంబాబు గారికి కూడా మాకు ధన్యవాదములు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. మా వాడు ఎలాగే అంటే పర్టికులర్ టైం ఏమో ఉండదు డ్రా చేయడానికి. మార్నింగ్ లేచి అందరూ బ్రష్ చేయడానికి వాష్రూమ్కి వెళ్తారు, మా వాడు బుక్ పట్టుకుంటాడు. డైరెక్ట్గా వచ్చేసి బుక్ పట్టుకొని పెన్ పట్టుకొని ఆయన అనుకున్నది డ్రా చేసిన తర్వాతే మిగతా పనులు చేస్తాడనమాట. అంత ప్యాషన్ తనకి డ్రాయింగ్ అంటే. నిజంగా ఇది వేదార్థ్ ఫస్ట్ స్టెప్. నిజంగా ఇట్లాంటి స్టెప్స్ ఆయన ఎన్నో ఎక్కాలని, వాటికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఆయన 18th మంత్ నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కువ వాల్ పైనే వేసేవాడు అనమాట. మేము ఎప్పుడు కూడా నో చెప్పలేదు, కావాలంటే పెయింటింగ్ చేసేద్దాం అని ఊరుకునే వాళ్ళం. అంటే లైక్ మాకు తోచినట్టుగా మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. ఇట్స్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాంబాబు గారు సార్కి అండ్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. ఎడ్యుకేషన్ కంటే స్కిల్కే ఎక్కువ విలువ ఉన్న రోజుల. స్కిల్ ఇస్ ఎ గిల్ విచ్ మేక్స్ యూ ఫుల్, అదర్వైజ్ యూ విల్ బికమ్ డల్ అండ్ నిల్ అని అంటామన్నమాట. కాబట్టి అటువంటి స్కిల్కి నిదర్శనం వేదార్థ్. ఎందుకంటే ఆ పేరులోనే అర్థం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదముల సమవేత కలయికతో ఏర్పడిన మహా మనిషి వేదార్థ్. కాబట్టి ఒక అర్థముతో పరమార్థముతో జన్మించాడేమో, పూర్వజన్మ వాసనలు తీసుకొని వచ్చి ఈ అవార్డును తీసుకొని వచ్చాడు. మ్యాన్ గివ్స్ యూ ది అవార్డ్, గాడ్ గివ్స్ యూ ది రివార్డ్ అంటాం. కాబట్టి అవార్డులు ఇంత చిన్న వయసులో తీసుకొని రావడము చాలా పరిణామం. ఎందుకంటే ఒకసారి పెయింటింగ్ని చూసినట్లయితే మారిస్ క్యావ్జ్ అనే వ్యక్తి 30 సెకండ్లలో ఆ రోజు అంటే ఐన్స్టీన్ ఆఫ్ ది ఆర్ట్ని 12 ఇంచీలు ఇంటూ 16 ఇంచీలతో ఒక ప్యాలెట్ నైఫ్తో ఆ రోజు చేశాడనమాట. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రికార్డ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ పరిజయ సాహా అనే వ్యక్తి 0.92 సెకండ్స్తో ఎటువంటి టూల్స్ వాడకుండా, పెయింటింగ్ టూల్స్ వాడకుండా వేళ్లతోనే, లిమ్స్తోనే 0.92 సెకండ్స్తో వాడి వరల్డ్ రికార్డ్ సాధించారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల స్థానంలో ఇటువంటి మోనాలిసా, లియోనార్డో డావిన్సీ ఇటువంటి వ్యక్తుల యొక్క జాబితాలో తప్పనిసరిగా చేరుతాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.